మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. అంత దేశం నుంచి ఎందుకు వచ్చారు ఈ ముసలిదాన్ని చూడడానికి? నాకు ఎంత ఆనందం. డబ్బొద్దు, ఈ వేళలో నిధులు వద్దు. ఎప్పటికైనా నా రిచ్ అమ్మి నేను పార్టీ చెప్తానన్నాను. మీరు అన్నారు కదా రిచ్ అమ్మి అని, నాకు ఆ మాట చాలా నచ్చింది అన్నాను. నాకు ఈ ఆనందం చాలా బాగుంది. జై జనసేన. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. పిఠాపురంలో 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో పోటీ చేసిన సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురంలో అదే పవన్ రావాలి, పాలన మారాలంటూ ఎంతోమంది అభిమానులు అయితే కోరుకున్నారు. అలాగే జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. అంతేకాకుండా సామాన్యులు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలంటూ పూజలు చేశారు, ప్రార్థనలు కూడా చేశారు. అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి జగ్గై చెరువు చెందిన ఒక మహిళ, మరియమ్మైన మహిళ కేవలం తన రిక్షాతో నిత్యం కూడా కడుపు నింపుకునేవారు. వచ్చినటువంటి ఆదాయంతో వాళ్ళు గడిపేవారు. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ రిక్షాతో వచ్చినటువంటి డబ్బులతో అంతా కూడా భోజనాలు పెడతానంటూ కూడా ఆమె కూడా సవాల్ విసిరారు. ఎంతోమంది రాజకీయ నాయకులు సవాల్ విసిరారు. కానీ ఒక సామాన్యురాలు విసిన యొక్క సవాల్ అయితే తన జీవితాన్నే మార్చిందని చెప్పొచ్చు. ఒక ఐడియా తన జీవితాన్ని మార్చిందో లేదో తెలియదు, కానీ ఆమె మాట్లాడినటువంటి మాట మాత్రం తన జీవితాన్ని మార్చిందని చెప్పాలి. నిన్నటి వరకు కూడా ఒక సాధారణ రిక్షాకి ఒక యజమానిగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఆటో రిక్షాకి ఒక యజమానురాలు అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి గతంలో ఎన్నికల సమయంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆమె ఇచ్చినటువంటి సవాళ్ళని కూడా నిర్మాత ఎవరైతే ఉన్నారో ఎస్కేవిఎన్ ఆయన బేబీ సినిమా నిర్మాత ఆయన కూడా చూసి తనకైతే ఏదో విధంగా ఆర్థిక సాయం చేయాలంటూ దాన్ని ప్రధానంగా రిక్షా ఉన్న ఆమెకైతే ఆటో రిక్షాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడంతో తనకు ఆటో రిక్షాని అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎస్కేవిఎన్ చేతుల మీదుగా కూడా ప్రధానంగా ఆమె రిక్షాను కూడా సమర్పించిన ప్రస్తుతం నిర్మాత బేబీ నిర్మాతగా అందరూ కూడా తెలిసిన నిర్మాతగా మన అందరూ కూడా తెలిసిందే. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఆమెకి గతంలో ఎన్నికల సమయంలో ఆమె సవాలు విసిరింది, పవన్ కళ్యాణ్ గెలిస్తే భోజనం పెట్టుకుంటా అన్నారు. కానీ నిన్నటి వరకు కూడా సాధారణ రిక్షాకి మాత్రమే యజమానురాలుగా ఉన్నారు. మీరు ఆటో రిక్షా యజమానులు చేశారు. ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసిన ఆమెకి మీరు ఏ విధంగా సాయం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ సవాల్ ఏం కాదండి, ఆనందాన్ని, అంటే నేను ఇలా చేస్తాననేది అంత తప్ప ఎవరినో అనాలని అయితే ఆవిడ అనలేదు. ఆవిడ అభిమానాన్ని వ్యక్తంపరిచారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఆవిడలాంటి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అందులో ఆవిడ ఒకరు, నేను ఒకరు, అలా సో ఎంతోమంది. ఆవిడ ఒక అభిమానిగా అన్న మాట నాకు ఇంకో అభిమానిగా నన్ను చాలా కదిలించింది. సో ఆవిడ జెన్యున్గా అసలు అన్న మాటకి ఏదన్నా ఆవిడ రిక్షా అయినా అమ్మేస్తానన్న మాటకి లేదు, ఆ మాటకి మనం ఏదన్నా చేయాలి. మీరు రిక్షా కాదు, కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలిస్తే మీకు ఆటో కొనిస్తానమ్మా అని అన్నాను. ఆ రోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ట్వీట్. ఈరోజు కళ్యాణ్ గారు అఖండమైన మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఈ శుభతరుణంలో ఆవిడకి నా ఇచ్చిన మాట అదే ప్రకారం అమ్మకే ఆటో అందజేయడం జరిగింది. అదే మీ వరకు కూడా ఎలా చేసి సోషల్ మీడియాలో చూసిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి చెప్పడం జరిగిందని మీరు మొత్తాన్ని కూడా? అవునండి, ఇలా ఫోన్లో మాట్లాడటం జరిగింది. అలాగే కొన్ని ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ట్వీట్ హ్యాండిల్స్లో ఆ వీడియో చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు కన్వే చేయడం జరిగింది. ఇక్కడ పిఠాపురంలో ఉన్న స్వామి, ఇక లోకల్లో ఉన్న జనసేన కార్యకర్తల ద్వారా ఆవిడని కాంటాక్ట్ చేశాను. అంటే పవన్ పిఠాపురం రావాలి, పాలన మారాలని ఎంతోమంది కోరుకున్నారు. అలాగే పిఠాపురం భవిష్యత్తు మారిపోతుంది, ఇదంతా కూడా ఒక టెంపుల్ టూరిజం ఇక్కడంతా కూడా తీసిది అంటున్నారు. అలాగే కొంతమంది బతుకులు కూడా మారుతాయని మీరు ఎంత భావిస్తున్నారు? అంటే మీరు ఎంతోమంది సినిమా నటులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎంతోమంది వచ్చి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గెలిచారు. ఎలా ఉంది సార్ వీళ్ళు? మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి డెవలప్మెంట్స్ అవుతాయి అని అనిపిస్తుంది. కళ్యాణ్ గారి పనితీరు స్టార్ట్ అయిన కాడి నుంచే ఇప్పుడు ఆయన పనిచేసే విధానాలు ఆయన మార్కు చూపిస్తున్నారు. 1-2 నెలలు అయింది కాబట్టి కొన్నాళ్ళు ఇంకా స్పష్టమైన మార్పులు అందరికీ జరిగి జీవితాల్లో మెరుగైన విధానాలు కూడా వస్తాయని అనిపిస్తుంది. పిఠాపురంలో కూడా ఒక హౌస్ ఇల్లు కట్టుకోవడానికి సైడ్ కూడా చూసాను అంటున్నారు. అలాగే ఇటువంటి పేదవారి బతుకులందరూ కూడా మంచి రోజులు ఉన్నాయంటారు పిఠాపురం నియోజకవర్గానికి అంతా? అవునండి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ని ఇక్కడ అడుగుతుంటే ల్యాండ్ రేట్స్ కూడా ఇక్కడ కళ్యాణ్ గారికి గెలవక ముందు గెలిచిన తర్వాత మంచి మార్పు వచ్చిందన్నారు. ఆయన కూడా ఇక్కడ ఒక స్థలం కొన్నారు. సో ఇలా అన్ని మంచి మార్పులు వస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు రిక్షా కొన్నారు, ఆమె ఏ విధంగా మీకు చెప్తుంది కృతజ్ఞతలు? కూడా
హ్యాపీ అండి. అది ఇంకో అభిమానికి అది మనసుల ద్వారా మాటల్లో చెప్పక్కర్లేదు, మనసుల ద్వారా అది కన్వే అయిపోద్ది. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంతోమంది అభిమానులు, కోట్లాది అభిమానులు ఉన్నారు. అందులో ఒక అభిమానులకే సాయం చేసుకోవడానికి కూడా ఎలా చూడాలంటారు? మిగిలిన వారికి మీ సందేశం ఏ విధంగా ఇస్తారు? అదే అండి, ఎందుకు ఇక్కడ వస్తున్నప్పుడు మా స్వామికి వెళ్ళకి మీడియాని ఎవరిని పిలవద్దనండి. వాళ్ళు ఎందుకన్నానంటే అదేదో పబ్లిసిటీలో బాగా వచ్చింది. బట్ వాళ్ళు అన్నది ఏంటంటే ఇలా ఒకళ్ళు అది చేస్తే ఇంకా మిగతా వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటే చాలామంది రావచ్చు అన్నారు. సో ఆ మాటకి ఇది ఉంది. సో అందుకని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఇది వెళితే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను. చూస్తున్నాం, ఒక అభిమానిగా మరొక అభిమానికి సహాయం చేసిన మాత్రమే అందులో పెద్ద చేసినటువంటి సహాయం ఏం కాదని ఎవరైతే నిర్మాత శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారో మాట్లాడడం జరిగింది. మరియమ్మ కూడా ఉన్నారు. మరియమ్మతో మాట్లాడడం తన ఆనందం ఏ విధంగా వ్యక్తిస్తుంది. చెప్పమ్మా, నిన్నటి వరకు ఈ చిన్న రిక్షా ఉంది, ఇప్పుడు ఆటో రిక్షా వచ్చింది, ఎలా ఉంది ఫీలింగ్? అందరికీ వెలుగు వచ్చినట్టే ఉంది బాబు. ఆ బాబు వస్తారు, మాకు వెలుగు చూపిస్తారు, మేము అందరం అంత చక్కగా ఉంటాము అని ఆనందం పడుతున్నాను అంతే బాబు. ఆ బాబు వచ్చింది, నా మనవడితో వెళ్తాడు, నేను దెబ్బలాడి తింటాను, నా కొడుకులు లేరు కదా, ఆ బాబు ఇచ్చారు, నా మనవడికి ఇస్తాను, నా మనవడితో దెబ్బలాడి తింటాను నేను అన్న ధైర్యం వచ్చింది బాబు. ఆ బాబు ఇచ్చిన వల్ల నాకు ధైర్యం వచ్చింది. అంతకుముందు అడగనాక హక్కు లేదు కదా బాబా, కూతురు పిల్లలు కదా. కొడుకు పిల్లలు అయితే దెబ్బలాడి తింటాను, కూతురు పిల్లల మూలాన దెబ్బలాడి తిన్నాను. ఇప్పుడు నా బాబు ఇచ్చాడు, ఇస్తే దెబ్బలాడి తింటాను నేను అంతే. అంటే మరి భోజనాలు పెడతా ఉన్నా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచావు, అందరికి కూడా భోజనాలు పెట్టించావా మరి? బాబు 30 మూటలు పంపారు. మేము ఎస్ఐలం కదా, మా అందరికీ కూడా ఇచ్చేసారు. 30 సరుకులు ఇచ్చారు, 30 మూటలు ఇచ్చేసారు అంతే బాబా. సాయం చేశారు, అందరూ సాయం చేశారు. ఈ ఆటో గురించి, బాబు ఇచ్చిన గురించి, ఈ బాబు నిద్ర సుఖం లేకుండా స్వామి ఆరాటం పడిపోయి గడిగడికి నాకు ఫోన్ చేసి, అమ్మ బాబు ఇస్తున్నారు, నేను చేస్తాను, నీ ఇంటి ముందు ఆటో పెడతానని స్వామి సాయం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం ప్రార్థన చేసావు ఎప్పుడు కూడా, ప్రతిసారి కూడా నువ్వు? బాబు నాకు ఇవన్నీ వద్దు, నా బాబు గెలిచాడు, నాకు అదే చాలు, నాకు ఈ ధనము దాని వద్దు, నాకు బాబు గెలిచాడు, ఇగో ఇలాగెత్తాడు, ఇలాగెత్తిన పొర్రు ఇప్పుడు ఇలాగెత్తాడు, నాకు అదే చాలు, నాకు ఏమొద్దు. అది నేను చాలా మాటలు తిన్నాను బాబా. ఊరేగింపుకి వెళ్ళాను, క్యాన్వేస్కి వెళ్ళాను, చాలా మాటలు తిన్నాను. ముసలిదాను సత్తావేవో దెబ్బ కొడితేనే ఆ పొన్నూరు మొగుడే నచ్చాడని ఊరు అన్నీ ఊరం పెట్టాను. నా భర్త కూడా నన్ను కొట్టాడు ఆ మాటలు పడలేక. నాకు వద్దు బాబు, ఇవాళలాగే ఉండదు, రేపొద్దున తల ఎత్తుకొని నా బాబు పిల్లి కాదు పులి పైకి ఎత్తుతుంది, ఆ పులికి ఎదురుగా వస్తాడు అని ఆలోచించాను అంతే. నాకెందుకు బాబు చేస్తాను, నా బాబు గెలిచాడు చాలదా నాకు, నా బాబు గెలిచాడు, ఆ బాబు తరపునేమో ఈ బాబు ఇచ్చాడు, నాకు ఈ ధైర్యం చాలు. ఎలక్షన్ టైంలో అలా ఎందుకు చేయవలసి వచ్చింది మామూలు జనరల్గా మీరు మామూలుగా ఆ టైంలో చెప్పడం ఎలా అనిపించింది? నాకు ఎలాగంటే ఆ టైంలో ఆ మాటలు ఎందుకు ఆలోచించింది? నేను ఓటేయక ముందు సభలో ఆలకించాను బాబా. సభలో ఆలకించి ఈ క్యాన్వాస్ తిరిగేటప్పుడు ఈ తిట్లన్నీ ఆలకించాను, మనసులో నాటేసి దేవుని ప్రార్థించుకుంటేదాన్ని, కన్నీళ్ళు కార్చుకుంటేదాన్ని. అప్పుడు నా బాబు ఎలాగ లెగ్గుతాడు అని దురతలు గుడికాడికి వచ్చి కన్నీళ్ళు, నేను నీ గుళ్ళోకి రాలేనమ్మా, నీ గుళ్ళోకి నేను రాలేను, నీ 3 చుట్లు కళ్యాణం బాబు ఆలనే చేస్తావో పాలనే చేస్తావో అని నీకు దండం పెట్టుకున్నాడు. నేను వీడియోలో టీవీలో చూశాను, నువ్వేం చేస్తావో నేను ఓటేసి వచ్చాను, నీ ఇష్టం అమ్మ అన్నాను అని. నేను దేవుడిని నమ్ముకున్నాను, నీ గుళ్ళోకి నేను రాలేను, ఏం చేస్తావో చెయ్యమ్మా అని అనబోడికి వీడియో వాళ్ళు వచ్చారు. అంతట్లోకి నేను చెప్పమ్మా, ఎలా ఉంది మీకు? ఇక్కడ ఆటో ఇచ్చారు, ఆమెకి గతంలో ఎన్నికల సమయంలో మాట్లాడడం జరిగింది, ఎలా ఉందమ్మా చెప్పండి? చాలా సంతోషంగా ఉందండి. అమ్మకి ఆటో ఇచ్చారు, కానీ ఇప్పుడు వరకు అమ్మ అదే ఆ స్థానంలో అలా ఉందంటే నేను ఎంత కష్టపడితే ఆ స్థానంలో అమ్మ ఉందో అది మీకు అందరికీ తెలుసు. ఆటో ఇచ్చారు కానీ అయినా నిజంగా నాకు అనుకుంటేదాన్ని, నా తోడబుట్టిన తమ్ముడున్న అన్నయ్య ఉన్న అమ్మ ఇంకా ఎలా ఉన్నో, అల్లుడు అన్న కూడా ఎలా ఉంటారో ఏటో ఇబ్బంది పెడతాను, కానీ నా భర్త కూడా అలా ఇబ్బంది పెట్టలేదు. అది పట్టకాని తాగడ పెట్టినప్పుడు కూడా సంతకం పెట్టి డబ్బులు ఎందుకు ఏటని అడగలే, అమ్మ తీర్చుకుంటుంది అని అన్న.
అన్నీ కష్టపడి ఏదోలాగా తీర్చుకుందా. అలాగా అమ్మని అలా వర్షం నీటిలో ఉంటే అమ్మ ఒకళ్ళు ఫోటో తీసి పంపారు ఇక్కడ నుండి నాకు. కానీ నా బంధువులు నా చుట్టాలు ఎవ్వరు కూడా అమ్మని ఆదరించలేదు. ఒక పక్కన ఒక ఆవిడ నాకు సెల్లో తీసి, ఆమె పేరు యామగిరి వరలక్ష్మి, ఆవిడ సెల్లో తీసి నానమ్మ ఇలా ఉంది వర్షం నీటిలో ఎలా వదిలేస్తావు ఏంటంటే నువ్వు హైదరాబాద్లో అని అన్నది. నేను అక్కడ హైదరాబాద్లో ఒక ఇంట్లో ఇలా సేమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళండి. వాళ్ళు కూడా షూటింగ్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ మట్టికి నువ్వేం బాధపడక అమ్మకి ఎప్పటికైనా న్యాయం అవుద్దు అలాగే ఇలాగ అనేవారు. కానీ ఆయన ఒక మాట ఇచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ, ఆయన ఎప్పటికైనా నీకు పర్లేదు బాగా చేస్తారా అలాగే ఇలాగా నువ్వు బాధపడక అమ్మకి ఎప్పటికి నీడ ఉంటుంది, మగపిల్లలు లేరని బాధపడుతున్నావు ఎందుకు. పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఉంటూ ఒక అభిమాని ఎలా ఆటో ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు అంతా? నాకైతే చాలా సంతోషం అనిపించింది. కానీ అమ్మ లైఫ్ లాంగ్ ఆవిడ బాగా ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది కానీ ఒక అల్లుడు పంచలో ఉండాలా లేకపోతే అల్లుడు పెడితే తినాలా నేనన్న పౌరుషంగా ఉండేది. కానీ నా భర్త పిల్లలు ఎప్పుడు కూడా అలా ఇబ్బంది మమ్మల్ని పెట్టలేదు కానండి. కానీ వాళ్ళకంటే ఒకటి ఉంటుంది కదా, కొడుకు తిని సంపాదన వేరే, అల్లుడు తెచ్చిన సంపాదన వేరే అని. కానీ ఈరోజు అదే సంపాదనతో ఆటో లైఫ్ లాంగ్ ఆవిడకి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుంది. కాబట్టి ఆ ఆశ నాకు నిజంగా తోడబుట్టిన అన్నయ్య కంట తమ్ముడు కంట ఆయన గొప్ప అయిన అవ్వచ్చు, కానీ నా దృష్టిలో చాలా తోడబుట్టినోడు కంట ఇదైందండి ఆయన. ఆ మరియమ్మ భర్త ఉన్నారు నోకరాజు గారు మాట్లాడదాం. ఆటో మీరు మొన్నటి వరకు రిక్షా తోలిపారు, ఇప్పుడు ఆటో వచ్చింది, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఆటో ఏముందండి, మనోడు ఉన్నాడు, మనోడే పోషిస్తాడండి మమ్మ. ఇంకా నిన్న మొన్నదాకా ఆటో ఇస్తున్నారా బాబా, మా ఎవరు ఇస్తారో మాకు తెలియదు, మాకు చేయదు, ఇవాళ తెలిసింది. మరి మరియమ్మ నువ్వు అలా ఎందుకు అన్నావు? పవన్ కళ్యాణ్ గారి మీద భోజనాలు ఎందుకు పెడతావు? తిట్టేవాటి నువ్వు ఈట అందరూ వచ్చి బురద రోడ్డు మీకు వచ్చిన బురద తినేస్తున్నారు, ఆటేది అని. ఈ బుర్ర ఇదేట మా బాబు నేను పోయింది తెచ్చిపెట్టావు నాకు, రోడ్డు మీద తిరగలేకపోతున్నాను, నోకరాకి ఆటో వచ్చింది పెద్ద గోలు ఎట్టేస్తున్నారు, అందరూ ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను అన్న అని వచ్చి నెంపకలాగారండి బాబు, అంతే. ఇప్పుడు ఆటో వచ్చింది, మరి ఏంటి ఆటో మనోడు ఉందండి, మామూలు వచ్చాయి నాకు. నా మనవడు ఉన్నాడు, ఆ మనవడికే ఇచ్చి ఆ మనవడే పెంచుతున్నాడు అనుకోండి, నేను వెళ్ళింది పావలో బేడమో 50 తెస్తాను అంతే అండి నా బతుకు. అది ఇది పరిస్థితి. కుటుంబాల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో ఇక్కడ ఆనందాలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి ప్రధానంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను అందరూ కూడా ఒక రిక్షాతో తొక్కినటువంటి భర్త తెచ్చిన దానితోనే భోజనాలు పెట్టుకుంటే ఆవిడ ఏదైతే ఎన్నికల రోజున మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం కూడా ఆ మాటలో సోషల్ మీడియా విన్నటువంటి సినీ దర్శకుడు ఎవరైతే ఉన్నారో అలాగే బేబీ సినిమా నిర్మాత ఆయన ప్రధానంగా ఆయన చూడడం, ఆమెకు వచ్చి తర్వాత ఆమెకి గెలుపొందిన తర్వాత నీకు రిక్షా కొనడం అనడంతో ఆయన అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఎస్కేఎన్ గారు వచ్చి ఇప్పుడు ఆమెకైతే రిక్షా మొత్తం అందరూ కూడా ఆటో రిక్షాకి అయితే కొనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన చేతుల మీదుగా ఆటో రిక్షా ఎక్కడమే కాకుండా అన్ని కూడా కొనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరియమ్మ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరియమ్మ కుటుంబ సభ్యులు ఆమె కుమార్తె అందరూ కూడా తనకు ఏ దిక్కు లేదు, అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా బతుకులు మారాయంటూ ఆమె అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. 2024 ఎన్నికల్లో ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఎంతో మంది తలరాతలు మారాయని చెప్పాలి. ఎందుకంటే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడంతో పాటు ఆయన గెలవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గెలిస్తే మా బ్రతుకులు మారుతాయని ఎంతోమంది కోరుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజార్టీతో గెలిచారు. పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా తెలిసిందే. ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా కొనసాగుతున్నారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఒక వీడియో మొత్తం సోషల్ మీడియా చెక్కెళ్ళగొట్టిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. పిఠాపురం అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జగ్గయ్య చెరువు చెందినటువంటి మరియమ్మ అనే మహిళ అయితే మాత్రం ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కూడా ఆమె అయితే ఒక వాగ్దానం కూడా చేసిందని చెప్పాలి. ప్రధానంగా ఒక కామెంట్ అయితే చేసింది. ఆ కామెంట్ ఏంటంటే తను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారు, ఆయన గెలిస్తే తనకు ఉన్నటువంటి ఒక రిక్షాను అమ్మి అందరూ కూడా భోజనాలు పెడతానంటూ తనంతా ఆనందాన్ని తన అభిమానాన్ని ఈ విధంగా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో గెలిచిన నేపథ్యంలో ఆమె ఉన్నటువంటి ఒకే ఒక రిక్షా తనకైతే ఇప్పుడు ప్రస్తుతం గతంలో దీనికి ఈ రిక్షాతో పాటు ప్రస్తుతం తనకి తన తలరాత కూడా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైతే మనం ఉన్నటువంటి మరియమ్మ ఉన్నారు, అలాగే మరియమ్మ సంబంధించిన భర్త నోకరాజు ఉన్నారు, ఇదే ఆ రిక్షా. ఈ రిక్షాని అమ్మి అందరూ కూడా భోజనాలు పెడతానని చెప్పేసి తనైతే ఒక కామెంట్ చేసిన నేపథ్యంలో అదంతా కూడా సోషల్ మీడియా వైరల్ అయిన నేపథ్యంలో ఒక సినీ నిర్మాత మాత్రం ఆ వీడియో తన వద్దకు చేరింది. తాను ఎవరంటే బేబీ సినిమా నిర్మాత ఎవరైతే ఉన్నారో అలాగే శ్రీనివాస్ కుమార్ నాయక్. ప్రధానంగా చూసుకుంటే ఆయన
ఇది ఆయనకి ఏదో ఆయన మాటతో మాట ఇచ్చారు. ఆయన గెలిస్తే ఆవిడ ఏదైతే ఉందో ఆమెకైతే నేను ఆ రిక్షాకు బదులుగా ఆటో రిక్షాను కొనిపెట్టాలని ఆయన ఒక అభిమానిగా అన్న పరిస్థితి ఉంది. ఆ విధంగానే తన మాట నెరవేర్చుకుని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆటో ఇదే. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎస్కేఎన్ గారి సహకారంతో అంటూ ఆటోను మనం చూడవచ్చు. ఇప్పుడు ఆయన స్టిక్కర్తో మొత్తం ఆటో అంతా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఆయన సహాయం ఇప్పుడు ఎవరైతే మరియమ్మ ఎన్నికల సమయంలో మాట్లాడిందో దాని ప్రకారంగా ఇప్పుడు ఆటోను కూడా కొని ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ఆటోనైతే ప్రధానంగా మరియమ్మకి స్వయంగా ఎవరైతే నిర్మాత ఉన్నారో నిర్మాత రావడం, ఆయన నిర్మాత వచ్చి స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే మరియమ్మ ఎవరైతే ఉన్నారో మరియమ్మకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఎన్నికల్లో ఏ మాట ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరియమ్మ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు, జగ్గేశ్వరి చెందిన మరియమ్మ. అమ్మ చెప్పమ్మా, ఎన్నికల్లో మీ ఒక కామెంట్ మొత్తం సోషల్ మీడియా వైరల్ అయింది. ఆ రోజు ఏమన్నారు మీరు అసలు? ఫస్ట్లోనా బాబు, ఫస్ట్లో ఓటేసి వచ్చాను. నాలో క్యాన్వాస్ తిరిగాను, 15 రోజులు తిరిగాను. 15 రోజుల్లోనూ ఆ వేళ ఓటేసి వచ్చాను. ఓటేయడానికి ముందు అంతకుముందు అన్నారు కదా, నేను భోజనాలు పెడతానని రిక్షా మేసాను అన్నావు కదా, ఆ రోజు ఎప్పుడు అన్నావు అది? ఓటేసి వచ్చాను బాబు. ఓటేసి వచ్చి దుర్గతల్లి గుడికాడకు ఒకటి పెట్టాడు ఇతను, కాయగూరలు తెస్తానని వెళ్ళాడు. అప్పుడు కలిహేళం బాబు దుర్గతల్లికి మొక్కుకోవడం 3 సార్లు ఆలకించాను. ఆలకించి నేను గెలిస్తే అంతా నీమయమేనమ్మా, నీ తలంపే, నేను 3 సార్లు దండం పెట్టుకుంటున్నానమ్మా అని దండం పెట్టుకొని దిగేశాడు. అది కడుపులో పెట్టుకున్నాను. ఓటేసి వచ్చాను, అక్కడే కూర్చున్నాను. కూర్చున్నాక అమ్మ నీ గుడికి నేను రాలేను, మిమ్మల్నే నమ్ముకున్నాడు కాబట్టి నేను క్యాన్వాస్ తిరిగాను, అందరి కాడకి తిరిగాను, అందరూ సి అన్నారు. నేను దేవుడిని నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, నీ గుడి నేను తాకలేను, అంతా నీ చిత్తమేనమ్మా, నా తండ్రి తోడై ఉంటాడు అన్నాను. అంతట్లోకి ఈడియో పిల్లడు వచ్చాడు. ఏమ్మా అన్నాడు. బాబు ఇలా జరిగింది, ఇలా చేశారు, ఇలా జగను 10 మంది రాష్ట్రంలో ఇంత మాట అన్నాడు. ఆ మాట నా గుండెల్లో నాటేసింది. పిల్లిని తీసుకెళ్ళి సంకలో పెట్టి చంద్రనాయుడు బాబు పిఠాపురాన్ని వదిలేడని పక్క నవ్వాడు. ఆ మాట ఎందుకు వచ్చింది, నా బాబు గెలాలా అని నేను ప్రార్థించుకుంటున్నాను, నేను గెలిపించాలని ఏడుతున్నాను బాబు అంటే ఈడియో తీశారు. నేను గెలిచిన నాడు నా రిచ్చ 500 వస్తుందో 1000 రూపాయలు వస్తుందో నేను అమ్మి అందరికీ పార్టీ ఇస్తాను, నేను పార్టీ ఇస్తాను, గెలని రోజుని ఇక్కడే ఇడిచిపెడతాను అని సభలోను 10 మంది కోటెక్కు పోలీసు వాళ్ళు ఉన్నారు. అందులో ఎరికేకలేసి పెద్ద కేకలేసి ఇడియ తీశారు. నా రిచ్చ అమ్మేసి పెడతానని అన్నాను. లెగ్గిన తర్వాత రిచ్చ పట్టుకెళ్ళండు. అంతట్లోకి అరసన్న అబ్బాయి, ప్రసాద్ అన్న అబ్బాయి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎక్కడ పట్టుకెళ్ళావు రిక్షాని? ఏంటి తాకడ పెట్టినా పట్టుకెళ్ళాను. అంతే, మాట మీద మాట. తాకడ పెట్టినా పట్టుకెళ్తే నేను మెట్టులు దిగుతున్నాను అనబడికి 3 కుర్రోళ్ళు వచ్చారు. పవను, అరస, ప్రసాద్ బాబు వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నామమ్మా అన్నారు. నాకు చిన్న పని ఉన్నది బాబు అన్నాను. 8,000కి అమ్మేసాను ఇది, నేను తాకటికైతే ఇవ్వను, 8,000 ఇస్తానన్నాడు. ఇచ్చేసాను. పలానా రోజున రా డబ్బులు కన్నారు. ఇది అబద్ధమేం కాదండి. రమటేస్ కాడ అబ్బులు కొట్టు పక్కనే కొట్టుంది, అమ్మేసాను. అబద్ధం కాదు. అమ్మేసాక ఇంకెళ్తాను, డ్రెస్ కట్టుకొని వెళ్తాను. వెళ్ళాక దిగుతున్నాను మెట్లు. ఆ అడ్రస్ తెలియలేదంట వాళ్ళకి. తెలియకపోతే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అన్నారు. పలానా దిక్కలకి వెళ్తున్నాను బాబు, పని ఉన్నది అన్నాను. అక్కడ అబద్ధం ఆడే నాలుతోటి. పలానా దిక్కలకి వెళ్తున్నానే అన్నాను కానీ రిచ్చ అమ్మేసుకున్నానని అనలేదు. ఏ అమ్మ అన్నాడు. అనబోడికి అమ్మ అని వీడియో తీశారు. నాకు 18,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ డబ్బులు కట్టేస్తాను అన్నాను. ఆ పిల్లలు ఏమన్నారంటే, మీరు ఎస్సీలు కాబట్టి ఎంతమంది ఉన్నారు చెప్పండి అన్నారు. 30 మూటలు 30 సరుకులు పంపారు. నువ్వు అమ్మొద్దమ్మా, అది ఉండించుకో, అది తానబణం, నీ జీవితం అన్నారంతే బాబా. పవను, ప్రసాద్ బాబు, పవను, అరస ఆ సైడ్ వాళ్ళు. ఇప్పుడు అరస ప్రసాద్ బాబే ఏ జాడ వచ్చినా ఏది వచ్చినా నాకు ఆదాయటమ్మా బ్యాంక్ అకౌంట్ చేసుకోమన్నారు. బ్యాంక్ అకౌంట్ చేసుకున్నాక డబ్బులు వేస్తానమ్మా, నా చేతికి ఇవ్వరు, నీ బ్యాంక్ అకౌంట్ నీ వాక్కు ఆలకించి వాళ్ళు ఐడియాలో పెట్టారు. రేపు నెలలో వేస్తానన్నారు. ఏదైనా
ప్రసాద్ బాబు నాకు అందుబడి చేస్తున్నాడు. ఓకే, అది అలా ఉంది. ఓకే, రిక్షా మేసిన తర్వాత పోనీ మళ్ళీ తిరిగి మీకు రిక్షా ఆయన మళ్ళీ ఇప్పించారు. మళ్ళీ ఇప్పుడు ఆటో వచ్చింది. ఆటో మరి ఎలా వచ్చింది? ఆటో బాబు ఆటో రిచ్చా అమ్మేస్తానంటేనే ఆ బాబు ఆలోచించి నీకు ఆటో అమ్మొద్దు, నీకు ఆటో ఇస్తాను, రిచ్చా అమ్మొద్దు, నీకు ఆటో ఇస్తాను అని చేశారు. ఆ ఆటో గురించి నేను కూడా ఆలకించలేదు. అందరూ అంటున్నారు నీకు ఆటో వస్తుంది 50,000 వస్తాయి, నీకు ఆటో వస్తుంది 50,000 వస్తుంది అని అందరూ తుట్టపట్టుకున్నారు. తుట్టపట్టుకున్నా నేను లెక్క చేయలేదు. నా బావ గెలిచాడు, ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అని ఆలోచించుకున్నాను అంతే. ఇంక నేను దీనికి ఆశించలేదు బాబా. నేను ఇప్పుడే మాట కాదు, అప్పుడే మాట కాదు, నా బాబు గెలిచాడా లేదా అది ఆలోచించాను. కానీ నేను ఓడిపోను. నేను ఆ రోజుని పయ్యాడు సింగ్ దులిపి మరీ వాగ్దానం చేశాను. నా బాబుకి వెళ్ళకపోతే నేను ఇదంటే ఎలాగెళ్ళను, నా పెనం తీసుకుంటాను పోతాను అంతే అనుకొని ఆలోచించుకున్నాను. నా బాబు గెలిచాడు, కొంత ఊపిరి వచ్చింది. పవన్ కళ్యాణ్ అంతే ఎందుకు గెలవాలనుకుంటున్నావు? ఎంతో మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసినప్పుడు నువ్వు ఎందుకు అనుకున్నావు గెలవాలని? అంటే బాబు లోకం అంతా అల్లాకొల్లం అయిపోతుంది. మంచోళ్ళు రావద్దా? మంచోళ్ళు ఉండాలి కదా. ఏటి ఎల్లకాలం ఒకళ్ళే చేస్తుంటే అల్లాకొల్లం అయిపోతుంది. ఇంట్లో తుక్కు గుమ్మాలో పడుతుంటే ఇంకా రెల్లి ఏం పట్టుకెళ్తాడు? రెల్లి పట్టుకెళ్ళకుండా మూకుళ్ళు ఇచ్చాడు అందులో పడుచుకోనాకి. వయసులో బిడ్డలు ఉన్నారు అంటూ అన్నీ పడుతారు. ఈ ముక్కు మూసుకుంటే ఏది చెట్టేది నిలబడినాకి చెట్టు లేకుండా చేసేసారు. ఇంట్లో తుక్కేమో బయట ఉండేలా చేశారు. ఏటి దాని పరిచకారం. ఏం కాయగూరలు కొనుక్కోలేకపోతున్నాం. నా భర్త ఉన్నాడు 100 రూపాయలు బేరం వెళ్ళాడు. చంద్రనాయుడు బాబు గెలిచేటప్పుడు 50 రూపాయలు ఎట్టే కాయ తాగాడు, 50 రూపాయలకి ఇంట్లో బతిని తెచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వం 160 రూపాయలు ఎట్టి ఈ తాగున్న పేణమే నా కాళ్ళు తిరగబడిపోతున్నాయి అంటున్నాడు. 150 తాగేస్తున్నాడు. నాకు బతివేది. అలాగా కొత్త ప్రభుత్వం వస్తే అడ్డు పెడతారు. కొత్త జీవితం వస్తే కాయలు పువ్వులు అవుతాయి అని ఆశించి నా వెనకాల నా పిల్లలు ఉన్నారు, మీరున్నారు వయసులో వాళ్ళు, మీరు బాగుపడొద్దా? ఇంకా ఏటెళ్ళకాలం నరకమే చూస్తారా? ఆయిల్ ఖర్చు ఎంత? నూనె ఖర్చు 200 నూనె ప్యాకెట్. సరే, ఇవన్నీ కోరుకుని పవన్ కళ్యాణ్ రావాలని కోరుకున్నాను. అనుకున్నాను. ఇప్పుడు మీకు రిక్షాకి బదులు ఆటో రిక్షా వచ్చింది. ఇప్పుడు వరకు కూడా మనం చూడొచ్చు రిక్షాతోనే ఉన్నారు. రండి బాబాయ్ ఆటో ఎక్కండి ఒకసారి. ఆటో ఎక్కండి కూర్చో. ఎలా వచ్చి ఇప్పుడు వరకు ఆటో రిక్షా డ్రైవర్ ఉన్నటువంటి ఆయన అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆటో వాన్ డ్రైవర్ చూడొచ్చు. ఆటో వాన్ అయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఆటో ఇప్పుడు ఉన్నటువంటి నోకరాజు గారు, ఇప్పుడు నోకరాజు మరియమ్మ ఎవరైతున్నారో మీరు వెనకాలెక్కండమ్మా. పవన్ కళ్యాణ్ సినిమాకి ఇది నిన్నటి వరకు సాధారణంగా ఒక రిక్షాకి ఒక యజమానిగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఏ విధంగా ఆటోకి అయితే ఇప్పుడు ఓనర్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపోతుంటే వీళ్ళకి తలరాత మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే నోకరాజు మరియమ్మల యొక్క తలరాత ఈ రోజుతో మారిందని, అలాగే నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక ఆటో రిక్షా మాత్రమే ఇప్పుడు ఆటో రిక్షా మారిపోయిన పరిస్థితి. ఈ విధంగా ఎంతోమంది పిఠాపురంలో బతుకులు మారుతాయని అందరూ కూడా కోరుకున్నామని ప్రధానంగా అంటున్నారు. నోకరాజుతో మాట్లాడదాం. బాబా ఎలా ఉంది? ఇప్పుడు నిన్నటి వరకు రిక్షా దొక్కు, ఇప్పుడు ఆటో దొక్కుతుందా? ఎలా ఉంది ఫీలింగ్? ఏమన్నా మొన్నటి దాకా రిచ్చా 200 300 తెచ్చుకుంటామండి. అందులో 100 రూపాయలు తాగేసామండి. ఆ 100 ఇంటికి ఇచ్చామండి. అదేంటి పరిస్థితి. ఇప్పుడు ఆటో వచ్చింది, నేను తొక్కలేకపోయినా నా మనోడికి ఇచ్చుకుంటున్నాను. మనోడి నా మనోడే మమ్మల్ని పోషించి చెప్తండి. అదే మరి పవన్ కళ్యాణ్ అభిమానిస్తుంటే నువ్వు వద్దని చెప్పి దెబ్బలాడేవాట, మరి అవేంటి మరి అందరూ తిడుతున్నారని? నేను ఈ బండి అట్టుకొని ఇదిలోకి వెళ్తాం అంతే. రిచ్చా ఇద్దరు రిచ్చా దొక్కుతున్నావు, ఆటో వస్తుంది, ఆటోతో వచ్చి ఆటో రాలేదా? ఊరు ఎక్కడికి వెళ్ళి ఏ సెంటర్లోకి వెళ్ళా ఇదే గోలండి. ఇదేటయా నీకు ఆటో తెచ్చి ఇచ్చేస్తున్నారు, రిచ్చా దొక్కుతా పెట్టిన ఒకరోజు పెత్తు అంతా నా ప్యాన్ విసిపోయి మా ఇంటికి వచ్చాము. తాగిన తిని నెంపగా కొట్టానండి. అదేంటి సీను. అదండి బాబు. ఎలా ఉంది ఫీలింగ్? ఆనందంగా ఉందా? పవన్ కళ్యాణ్ వచ్చారు ఉందా? బాబోదేవి వల్ల ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ కలుస్తారా మరి మీరు? మరియమ్మ కలుస్తావా పవన్ కళ్యాణ్? కలుస్తాను. కలవాలనుందా మీకు మరి పవన్ కళ్యాణ్? కలియాలని ఉన్నది బాబు. ఇవన్నీ మాటలు ఆలకించి ఆ బాబు వచ్చాడు విమానమ్మ నుంచి. ఈ బాబు రాడా?
ఈ బాబు ఆ బాబు అంతా పోలికంతా చూడకపోయినా ఓ నీళ్ళలోనన్నా నించుంటాం మా ముసలి ఇద్దరు ఉన్నాం. ఆయన సలహా మీకు తగిలిందంటారు. ఇది పరిస్థితి. పిఠాపురంలో మాత్రం మరియమ్మ నూకరాజుల కుటుంబం యొక్క తలరాత మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. నిన్నటి వరకు ఒక ఈ యొక్క రిక్షాకి మాత్రమే ఓనర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆటో రిక్షాకే ఓనర్ అయిన పరిస్థితి. ప్రధానంగా ఇలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అభిమానుల ప్రకారంగా మరియమ్మ కూడా ఒక అభిమానిగా ఉంటూ తన గెలిస్తే భోజనాలు పెడతాను రిక్షా అనే మాట ఏదైతుందో మాట కట్టుబడి రిక్షా అమ్మేందుకు వెళ్తే అది పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ విధంగా ఆపి తనకు కూడా సహాయం చేయడింది. ప్రసాద్ అనే వ్యక్తి కావచ్చు, అభిమాని కావచ్చు, అందరూ కూడా కలవడం జరిగింది. ఆ విధంగానే బేబీ సినిమా నిర్మాత ఎవరైతే ఉన్నారో నిర్మాత కూడా తనకి ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టింగ్ చూసి ఈ యొక్క మరియంకి అయితే ఆటో సహాయం చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. వాళ్ళైతే ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడంతా కూడా తన నడపలేకపోయినా పవన్ కళ్యాణ్తో కలిసి ఏదో విధంగా కలవాలని ఉంది. కానీ తన సెలవు అయితే మాత్రం తన పవన్ కళ్యాణ్ సహాయం అయితే మాకు అందిందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రామ్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.